విజయవాడ ఇట్లే ఉంది, NH 140. ఓకే, తిరుపతి విజయవాడ. సో ఒకసారి చెక్ చేసుకునేద్దాము. ఇంకా మొత్తం ఇక్కడ నుంచి విజయవాడకి ఒక 160 కిలోమీటర్స్ అనుకోండి కరెక్ట్గా. ప్రస్తుతానికి ఇప్పటి నుంచి బాగుంది రోడ్డు. ఇక్కడ నుంచి ఇంకొంచెం వెనకాల అసలు దారుణంగా ఉన్నాయి రోడ్లు. అబ్బా, సిటీలోకి ఎంటర్ అయితేనే వ్యూ చూడండి ముందు. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే మన చిత్తూరులో దుర్గమ్మ గుడి దగ్గర టెంపుల్కి అయితే వచ్చిన. సో ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ లేదు. మన శివయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నా. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సో ఇప్పుడు మన ప్లాన్ ఎక్కడికంటే చిత్తూరు టు విజయవాడ. ఇక్కడ నుంచి ఒక 430 కిలోమీటర్స్ 450 కిలోమీటర్స్ సంథింగ్ చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. చూద్దాం మనం ఎంత టైంకి వెళ్తాము, ఏం కథ ఏమనేసి. మన బైక్ అయితే నీట్గా మొత్తం ఫిక్స్ చేసి పెట్టేసిన. సో ఇంకా చలో ఒకేసారి ఇంకంతా మోటో బ్లాగింగ్ వ్యూలో వెళ్తా మాట్లాడుకుందాం. సో గాయస్, ఇప్పుడు మన మెయిన్ టాస్క్ ఏమంటే మనం ఎంతసేపులో విజయవాడకి వెళ్ళిపోతాం అనేది, ఓం నమ శివాయ, వెళ్ళిపోతాం అనేది మన టాస్క్. 9 hours చూపించింది గూగుల్ టైం అయితే. నేను మీకు చెప్పలే కదా, మౌంట్ కూడా తీసుకునేసిన. సో దీని రివ్యూ కూడా మీకు నెక్స్ట్ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తా. సో సింపుల్ రైడ్ ఏం లేదు, జస్ట్ నాకు ఎంత ఓపిక ఉంటే అన్ని ప్లేసెస్ తిరుగుతా, అన్ని ప్లేసెస్ కవర్ చేస్తా. అంతా నా ఓపికని బట్టే. నేను అందుకే మీకు ముందే ఏం ప్లేసెస్ చెప్పలేకపోతానా. సో అది మెయిన్ రీజన్. సో ఇంత తెల్లారి ఎందుకంటే మామూలుగా ఒకటేమంటే మనం బిన్నే వెళ్ళిపోయినాం అనుకోండి. యాక్చువల్గా నిన్న వీడియో ఎడిట్ చేసి నేను బాగా రెస్ట్ తీసుకునేసిన. అందుకే నాకు ఇంకా రైడ్ ఇప్పుడు నెక్స్ట్ డే రైడ్ వెళ్తున్నామంటే ఈరోజు నైట్ కన్ఫర్మ్ అది ఏమైనా కానీ నిద్ర పట్టదు, మెయిన్ థింగ్. అందుకు ఇంకా మనకి ఎట్లా నిద్ర పట్టదు కదా, అందుకనేసి స్టార్ట్ అయిపోదాము. ఒకవేళ చెప్పలేము, ఎండలు ఎక్కువ ఉన్నాయంటే కూడా అది తలనొప్పే కదా. నేను ఈ మధ్య రీల్స్లో చూస్తున్నా ఎక్కువ వానలు అంట అటు సైడ్. చూద్దాం ఎట్లుంటుందో ఏమో. సో మీకు ఖచ్చితంగా వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నా. మీరు ఏం చేయొద్దండి, మన ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే చాలు. ఇప్పుడైతే తిరుపతి హైవే అయితే ఎక్కేసినాము. మనకు ఇక్కడ నుంచి చంద్రగిరి వరకు నాకు మ్యాప్స్ అవసరం లేదు. చంద్రగిరి దగ్గర వెళ్ళి నేను మ్యాప్స్ పెట్టుకునేస్తా. నేనేమంటే సేఫ్టీగా ఆఫ్లైన్ మ్యాప్స్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకునేసిన, ఎట్లయితే అట్లా అవునాయి అనేసి. దీంతో ఏమంటే సిమ్ ఉంది, బట్ అది పాత సిమ్, దానికి రీఛార్జ్ కూడా చేయలేదు నేను. ఎందుకులే అనేసి, మళ్ళీ ఫోన్లు వస్తూనే ఉంటాయి కంపెనీ కాల్స్, ఆ కాల్స్, ఈ కాల్స్ అనేసి, అందుకే చేయలేదు నేను. ఇంకా చంద్రగిరికి వెళ్ళేసి ఒకేసారి అక్కడ పెట్టుకుందాం అనేసి మ్యాప్స్ అయితే డిసైడ్ అయిపోయినా. అయితే నేను మొన్న వేలూరుకి వెళ్ళినా కదా స్పేర్స్ తెచ్చేదానికి. సో అప్పుడే ఫ్యూయల్ అయితే ఫుల్ చేసుకునేసిన. ఎందుకంటే మనకి తమిళనాడులో 1 or 2 రూపీస్ ఉంది పెట్రోలు. ఒంగోలు ఎంత దూరం వస్తుందబ్బా, ఇంకొక 200 కిలోమీటర్స్ రావచ్చు ఫ్యూయల్, అంతే అనుకోండి. ఇంకొక 200 కిలోమీటర్స్ 230 అట్లా రావచ్చు. ఈ వ్యూ మాత్రం హైలైట్గా ఉంటుంది. ఈ వ్యూ నేను ఎప్పటి నుంచో చూపించాలనుకున్నా. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు కూడా గుర్తు. ప్రీవియస్ వీడియోలో అంటే మన తిరుమల సిరీస్ ఉంటుంది చూసినారా, అప్పుడు చెప్పినట్టు కూడా గుర్తు. ఈ వీడియో ఈ వ్యూ చూపించాలనేసి. నైట్ సరిగ్గా ఉంటుంది ఇక్కడ లైట్స్ అన్నీ వేసుకొని. నెక్స్ట్ వచ్చేసి 30 minutes 20 minutes తక్కువ చూపిస్తుంది గూగుల్ టైము. ఇప్పుడు 30 minutes 20 minutes తక్కువ చూపిస్తుంది. ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా తెల్లారి. సో దాన్ని బట్టి ఏమన్నా చూపిస్తూ ఉంటుందేమో, చెప్పలేము. దాన్ని బట్టి కూడా ఉండొచ్చు. హైవే కానీ ఇట్లే ఉంటే సంతోషంగా వెళ్ళిపోవచ్చు విజయవాడకి. విజయవాడకి వెళ్ళి పూర్ణను కలిసి, మీకు డౌట్ రావచ్చు పూర్ణ ఎందుకు విజయవాడలో ఉన్నాడు అనేసి. సో పూర్ణ కాలేజ్ వచ్చి పూర్ణ స్టడీస్ అంతా విజయవాడలో కాబట్టి విజయవాడలోనే ఉన్నాడు. సో అక్కడ నేను పూర్ణ కలిసి డిస్కస్ చేస్తాము. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, నువ్వేం బ్రో సోలో రైడ్ అన్నావు కదా మళ్ళీ ఇట్లా అంటున్నావు. సో పూర్ణ అయితే మ్యాక్సిమం రాడు.
ఐ మీన్ కేరళకైనా నీట్గా ప్లాన్ వేసుకున్నాను నేనైతే, బట్ దీనికైతే అస్సలు నేను ఏం అనుకోని కూడా లేదు. అంతా దేవుడిదే, ఎట్లా పెడితే అట్లా అంతే ఇంకా అనుకుని బయలుదేరేసాను నేను అంతే. అబ్బా ఫస్ట్ టనల్ ఇది. అమ్మో, నేను ట్రిప్ కూడా సెట్ చేసిన, ఈ ట్రిప్ ఎంత అవుతుంది ఏమనేసి. పోయిన ట్రిప్ అయితే 2200 300 అనుకోండి కేరళ రైడ్. ఈ రైడ్ ఎంత అవుతుందో చూద్దాం. సో రైడ్ అంతా నేను ముందే చెప్పేస్తానా, నా ఓపిక మీదే డిసైడ్ అయిపోతుంది రైడ్ ఎట్లా ఏం కథ ఏమనేసి. మన రైడ్లో ఫస్ట్ టోల్ని అయితే క్రాస్ చేయబోతున్నాము. ఇంకొక 10 మినిట్స్ 10 to 15 మినిట్స్ అనుకోండి, 15 మినిట్స్ అనుకోండి మనము రీచ్ అయిపోతాం. చంద్రగిరి దాటేస్తాము, ఐ మీన్ చంద్రగిరి దగ్గరికి వెళ్ళిపోతాము. చంద్రగిరి నుంచి మ్యాప్స్ పెట్టుకొని ఇంకా డైరెక్ట్గా విజయవాడకి. ఐ మీన్ నేను బ్రేక్స్ అనుకునేవి రెండు బ్రేక్స్ అనుకున్నా. ఒకటి నార్మల్ టిఫిన్ బ్రేక్, అది తీసుకుందాం అనుకున్నా. ఆ 2 బ్రేక్స్ కూడా అవసరం లేదు, ఒక బ్రేక్ తీసుకుంటే చాలు. టిఫిన్ బ్రేక్ తీసుకున్నప్పుడు మంచిగా నీట్గా బాడీ అంతా స్ట్రెచ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోవడమే. చూద్దాం, వీలైతే నేను 2 బ్రేక్స్ కూడా తీసుకుంటా. అక్కడ ఏమన్నా లేట్ అవ్వకపోవచ్చు, అది ప్లాన్. ఎప్పుడైతే ఇట్లా ఈ హైవే నైట్ టైంలో హైవేలలో నచ్చేది ఏమంటే నాకు ఇట్లా ఉంటాయి, ఇట్లా లైట్స్, ఈ లైట్స్ భలే ఉంటాయి చూడండి. ఇట్లా అంటే మన తిరుపతికి వెళ్ళే దారిలో 4-5 ఉంటాయి, 3 ఉంటాయి, 3-4 ఉంటాయి, కరెక్ట్గా ఐడియా లేదు ఇప్పటికీ. ఇది 3వది. 2 చూపించిన, ఒకటి క్యాప్చర్ చేయలేదు నేను. ఇట్లా నేనైతే మెయింటైన్ చేసే స్పీడ్ కూడా 80 అంతే, దానిపైన ఎక్కువ వెళ్ళలేదు హైవే కాబట్టి. నిన్న మర్చిపోయినా మీకు చెప్పేది, నేను ఏమేమి మార్చిన అంటే నిన్న బైక్లో రేర్ టైర్ బ్రేక్ ప్యాడ్స్ మార్చిన, నెక్స్ట్ వచ్చేసి క్లచ్ కేబుల్ మార్చిన, నెక్స్ట్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, నార్మల్ జనరల్ సర్వీస్ అయితే చేశాను. ఆయిల్ అయితే నీట్గా ఉన్నింది నాది, అస్సలు కొంచెం కూడా బ్లాక్ అవ్వలే. మోటోలు రెడ్ కలర్లోనే ఉన్నింది, ఏం బ్లాక్ కాలే, కొంచెం కూడా బ్లాక్ కాలే. బట్ ఎందుకో నేను చేంజ్ చేస్తాను. ఇంకొకటి ఏమంటే క్లచ్ కేబుల్ కానీ నేను మార్చకపోయింటే చాలా ఇబ్బంది పడి ఉంటాను నేను రైడ్లో. క్లచ్ కేబుల్ అది మీకు వీడియోలో చూపించేది మర్చిపోయినా నేను. క్లచ్ కేబుల్ మధ్యలో హార్డ్ అయిపోయి లోపల అట్లే పొడిగా ఇరిగిపోయింది. సో దానివల్ల క్లచ్ కూడా ఎట్లా అంటే హార్డ్గా పడతానింది, డంక్ టక్ 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 అని సౌండ్ వచ్చేది. ఐ మీన్ నేను క్లచ్ ఆ గేర్ వేసినప్పుడు కూడా టక్ కట్ 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 అని సౌండ్ వస్తుంది. ఇప్పుడు స్మూత్గా ఉంది బండి, క్లచ్ మార్చేసిన క్లచ్ కేబుల్ స్మూత్గా ఉంది బండి. సో చంద్రగిరి అయితే వచ్చేసింది, పక్కన కనిపిస్తాను కదా చంద్రగిరి ఫోటో కూడా కనిపిస్తుంది మామూలుగా. ఐ మీన్ ఇప్పుడు మబ్బుగా ఉంది కాబట్టి మీకు కనిపించదు. సో మనకెందుకో ఇట్లా చూపిస్తుంది, ఐ మీన్ తిరుపతికి ఇట్లా వెళ్ళాలి, మనకెందుకో లెఫ్ట్ చూపిస్తుంది. నేను ఇట్లా వెళ్తాను అనుకున్నా, అదే ఇట్లే కదా విజయవాడ, ఇట్లే ఉంది NH 140. ఓకే, తిరుపతి విజయవాడ. సో ఒకసారి చెక్ చేసుకునేద్దాము. సో తిరుపతికి అయితే వచ్చేసినాము. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం దూరం తర్వాత మనము NH 716లోకి అయితే షిఫ్ట్ అవ్వాలంట. ఐ మీన్ లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలని చూపిస్తుంది ఇక్కడేనా, కొంచెం ముందుకు కదా. ఓకే, ఇక్కడ చూడండి మెల్లిగా సన్ రైజ్ అవుతుంది చుట్టుపక్కల. అబ్బా మొత్తం ఇటు చూడండి, ఏమన్నా ఉందా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇప్పుడైనా కొంచెం ప్రస్తుతానికి ఇప్పటి నుంచి బాగుంది రోడ్డు. ఇక్కడ నుంచి ఇంకొంచెం వెనకాల అసలు దారుణంగా ఉన్నాయి రోడ్లు, ఘోరంగా ఉన్నాయి పాపం. నిజంగా అసలు నా కడుపే తిప్పేసింది, అట్లున్నాయి రోడ్లు. ఆ గుంతలలో మెల్లిగా దింపినా కూడా నా కడుపు తిప్పుతా ఉంది, అట్లా అయిపోయింది. గ్రీనరీ మాత్రం ఏమన్నా ఇక్కడ చూడండి, అటుపక్క ఇటుపక్క ఫుల్ ఇది గ్రీనరీ, మధ్యలో రోడ్ సూపర్గా ఉంది. ఈ రోడ్ కూడా
మొత్తానికి హైవే వచ్చినట్టే ఉంది. స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకోమని చూపిస్తుంది. దాదాపు ఒక 20 కిలోమీటర్స్ అయితే 25 కిలోమీటర్స్ ఇట్లనే వచ్చినాం మనం ఈ రోడ్లోనే. మనం వెళ్ళాల్సి వచ్చింది, ఇట్లా వెళ్ళాలి. నేను ఒక పెట్రోల్ పట్టుకొని వెళ్ళిపోతా. ఇప్పుడే పెట్రోల్ కూడా పట్టించుకునేసిన. అట్లనే నేను నీట్గా ఫ్రెష్ అయిపోయి ఫేస్ వాష్ చేసుకొని స్టార్ట్ అయిపోయినా మళ్ళీ. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా 5 అవర్స్ చూపిస్తుంది మనకు. 5 అవర్స్ 38 మినిట్స్. ఇక్కడ చూడండి ఏదో బ్రిడ్జ్ కనిపిస్తుంది. బ్రిడ్జ్ అది రైల్వే ట్రాక్. అదిగోండి నెల్లూరుకి ఇంకా 50 కిలోమీటర్స్ ఏదో చూపిస్తాను. 50 ఆ బోర్డు ఉంటాయి కదా, ఆ బోర్డులో చూసిన 50 కిలోమీటర్స్ అనుకుంటే. సో దాని తర్వాత కావలి. దాని తర్వాత ఒంగోలు తర్వాత గుంటూరు తర్వాత విజయవాడ. నేను ఇంకా మ్యాక్సిమం ఒంగోలులో బ్రేక్ తీసుకుందాం అనుకుంటానా. చూద్దాం ఎట్లయితుంది, ఏం కదా, అంత దూరం తోలగలుగుతానా ఏమనేసి. ఒంగోలుకి వెళ్ళేసి టిఫిన్ తినేసి బ్రేక్ తీసుకుంటా కదా, అక్కడ రూమ్ చూసుకునేస్తా. రూమ్ చూసుకొని డైరెక్ట్గా విజయవాడకి వేయకుండా రూమ్కి వేసేస్తా. రూమ్కి వేసేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయాల్సినవి పూర్ణ వస్తాడు, పూర్ణ నేను కలిసి వెళ్తాం. అది సో ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, ఇది టంగుటూరు. ఒంగోలు సిటీకి అయితే ఎంటర్ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి మనకి ఒంగోలు సిటీ స్టార్టు. ఇంకా ఇక్కడ నుంచి గుంటూరుకి 110-120 మధ్యలోనే ఉంటుంది. దాని తర్వాత మనకి గుంటూరు నుంచి విజయవాడకి 60 కిలోమీటర్స్ అంతే. ఇంక మొత్తం ఇక్కడ నుంచి విజయవాడకి ఒక 160 కిలోమీటర్స్ అనుకోండి కరెక్ట్గా. ఒంగోలు సిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. కింద రైల్వే ట్రాక్. బ్రేక్ అయితే కంప్లీట్ అయింది. ఈడ వెనకాల కనిపిస్తుంది కదా, ఆడైతే టిఫిన్ తినేసిన. ఒంగోలుకి ఇంకా కొంచెం ఇటుపక్కే ఒక 5-6 కిలోమీటర్స్ ముందే కాదు, ఐ మీన్ ఒంగోలు దాటేసి ఒక 5-6 కిలోమీటర్స్ తర్వాత ఇక్కడైతే బ్రేక్ తీసుకున్నా. ఇది మళ్ళీ ట్రాఫిక్లోకి తీసుకొని వచ్చి వదిలేసింది. ఇటుపక్క రైట్ సైడ్ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ చిలకలూరిపేట ఉంది కదా, ఆ టౌన్లో, ఐ మీన్ ఇదే చిలకలూరిపేట. ఈ పక్క చాలా వరకు రోడ్ కన్స్ట్రక్షన్, దానివల్లే వర్క్ డిలే అవుతుంది. ఐ మీన్ ట్రాఫిక్ కూడా ఎక్కువ అయిపోతుంది. చూడండి ట్రాఫిక్ కొంతసేపు ఉన్న దానికే మొత్తం బ్లాక్ అయింది. సెకండ్ టోల్ గేట్ కాడో థర్డ్ టోల్ గేట్ కాడో గోప్రో ఆటోమేటిక్గా ఫోటో మోడ్లోకి వెళ్ళిపోయింది. నేను అప్పటికప్పుడే చూసినా కాబట్టి సరిపోయింది, లేదంటే మొత్తమే ఫోటో దీంతో రికార్డ్ అయిపోయి ఉంటుంది. అసలు రికార్డే అయ్యి ఉండదు. ఇప్పుడు వచ్చేసి ఏమైందంటే చిలకలూరుపేట దాటినానో లేదో గోప్రో ఆనే కాలేదు అసలుకి. మళ్ళీ బ్యాటరీ రిమూవ్ చేసి మళ్ళీ ఆన్ చేసినాను, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చేసి గన్నప్పవరం దగ్గర ఉన్నాము. అలాగే పూర్ణ వచ్చేసి అదేదో టోల్ గేట్ పేరు చెప్పినాడు. ఆ టోల్ గేట్ తర్వాత విజయవాడ 10 కిలోమీటర్స్, అక్కడ నేను ఉంటాను, నాకు ఫోన్ చేయి, అక్కడి నుంచి ఇద్దరం వెళ్ళిపోదాము అన్నాడు. సో ఇంకట్లే ఇంకొక 45 మినిట్స్ వెళ్ళిపోతా. ఇది చూడండి క్లారిటీగా కనిపిస్తుంది గుంటూరు సిటీ. అసలు నేను క్రాస్ చేసిన ప్రతి ఒక్క సిటీ హైలైట్గా ఉంది. ఒంగోలు కానీ, గుంటూరు కానీ, కావలి కానీ సూపర్గా ఉన్నాయి అన్నీ. మా వాడైతే లొకేషన్ పెట్టేసినాడు. ఇది చూడండి, ఏమన్నానా, ఓబ్బా ఎంత పెద్ద ఫ్లాగ్. మావాడు ఉండే లొకేషన్కి ఇక్కడి నుంచి ఒక 7.4 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి సిటీకి కూడా పెద్ద దూరం లేదు.
ఒక 10 కిలోమీటర్స్ అనుకోండి అంతే. అబ్బా, సిటీలోకి ఎంటర్ అయితేనే వ్యూ చూడండి ముందు. బాబా ఆడ పక్కనే హిల్ స్టేషన్స్ భయంకరంగా ఉన్నాయి. అబ్బా, ఇది చూడండి, ఇది చూడండి ముందు కొండ. సో గైస్, మా వాడు వచ్చేసినాడు, నేరుగా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. జీటీగా ఉన్నాడు, ఐ మీన్ విశాల్ బ్రోది. రూమ్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఒక 2 hours 3 hours మ్యాక్సిమం రెస్ట్ తీసుకుంటా. అస్సలు కాలేదు, రెస్ట్ తీసుకునేసి మళ్ళీ వెళ్తా, మళ్ళీ సిటీ ఎక్స్ప్లోర్ చేస్తా. సో సోలోగా వచ్చిన నాకు కొంచెం భయంగా ఉంది, ఎట్లయితే ఏమవుతుందో అనేసి. చూద్దాంలేండి, అంత దేవుడి దయ. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను, తెలిసిందే కదా. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.